కళ్యాణ్ గారు ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక పెనుమార్పు రావాలి, రాజకీయ అవసరాన్ని కూడా ప్రశ్నపెట్టినాయి, అవినీతి మహిళలో కూలిపోయినాయి అన్నారు. ప్రజలు ఇస్తున్నటువంటి పదవులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ప్రజలు కట్టినటువంటి వివిధ రూపాల్లో చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇంకా అడుక్కునేవాడు అడుక్కునే స్థాయిలో ఉన్నాడు. అన్ని ఏరియాలో కూడా మౌలిక వసతులు కలిగి బాగుపడిపోతే ఎమ్మటే టాబ్లెట్స్ 10,000 వాడితే బాగుపడిపోతుంది. మనం అందరం కూడా కష్టం వచ్చినా ఆపద వచ్చినా 100% 1000% కూడా అండగా ఉంటాం. ఏంటంటే మన డివిజన్ ఉన్న సమస్యలు ఏంటి, దాన్ని బాగు చేయడం ద్వారా మీ డివిజన్ లో లీడర్షిప్ పెరుగుతుంది. లీడర్షిప్ పెరిగినప్పుడు రేపు పొద్దున్న ఎందుకంటే ఇచ్చుకోవడానికి స్నేహం చేయడానికి తాగడానికి చాలా కష్టం. ఆ ఓటు అనేది పొద్దునకి తను వేసేటప్పుడు మనం ఓటు తీసుకుంటాం చాలా కష్టం. ఏ వ్యక్తి అయినా విద్యాభ్యాసం దగ్గర ఏ రకంగా తన దగ్గర నుంచి ఉన్నటువంటి విద్యలో విద్యాభ్యాసాన్ని అందిస్తేనే తీసుకోగలుగుతాం. అదేవిధంగా ఓటర్ తన మనసులో ఓటు వేయాలి. ఆ పరిస్థితి మనం అతను మనసులో ముఖ్యమంత్రి నిజంగా వాళ్ళ మనసు తెలుసుకునే విధంగా మనం పనిచేసినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. అందుకని మీ అందరూ కూడా వివిధ చూసినటువంటి వాళ్ళే. అందుకని మీ అందరూ కూడా 20 డివిజన్ని మనం 20 డివిజన్ రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో 20 డివిజన్ మనం పార్టీ తరఫున తీసుకుని పోటీ చేసే విధంగా మీ అందరూ కూడా బలంగా తయారయ్యి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని రాష్ట్రానికి దేశానికి మనం అందించే వైపుగా మనం పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఏదైతే మనం ఈ రోజున 20వ డివిజను 3వ డివిజను కమిటీలు వేసుకొని ఆ యొక్క డివిజన్లో ప్రెసిడెంట్ సెక్రటరీలో ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని మరి 20వ డివిజన్ నుంచి ఒక 20 మందితో కార్యవర్గాన్ని, 3వ డివిజన్ నుంచి సుమారు 21 మందిని అక్కడ కమిటీని వేసుకొని, అదేవిధంగా ఇప్పటికి దాదాపు 50 డివిజన్లో 40 డివిజన్ల వరకు కమిటీలు అయిపోయినాయి. ఇంకా మిగతా 10 డివిజన్స్ కూడా ఇంకో 2-3 రోజుల్లో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకొని రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్స్కి జనసేన పార్టీ కూటమి యొక్క బలాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం కూటమి నాయకత్వంలో అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి స్కీముల్ని ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో ప్రతి గుమ్మానికి వెళ్ళి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా పనిచేయాలని ఆ వైపుగా ఈ రోజున 50 డివిజన్స్లో కమిటీలను ఏర్పాటు చేసుకొని ఆ కమిటీల ద్వారా బలమైనటువంటి నాయకత్వాన్ని, బలమైనటువంటి నిర్మాణాన్ని చేసుకుని జనసేన పార్టీ ఏలూరులో ఈ హెడ్ క్వార్టర్లో బలమైనటువంటి నిర్మాణంతో ఉంది. ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మేము ఎదుర్కోగలం, ఎటువంటి దుర్మార్గులు వచ్చిన వాళ్ళని మేము పారదోలగలమైనటువంటి ఒక ఆలోచన విధానంతో ఈరోజు నడవడానికే ఈ రకంగా మరి డివిజన్ కమిటీలు వేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి కార్యాచరణకు మేము సిద్ధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోనే ఈ రోజున ఈ యొక్క కమిటీలన్నీ కూడా చేస్తా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా పార్టీ తరపు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి, నా తరపు నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాబోయేటువంటి ఈ సమగ్రానికి మనం యుద్ధానికి మనం ఎలక్షన్ అయినటువంటి యుద్ధానికి మనం సిద్ధం కావాలని చేసి పిలుపునిస్తాం. జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన 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 చెగువేరా కదం శేషేంద్రుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో. అలు పెరుగని గళం మన అందరి బలం, అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం. సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన
అడుగు వేద్దాం మనమిక సైనిక జనసేన జనసేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును నమస్తే, నా పేరు ఈశ్వరరావు. 3వ డివిజన్ జనసేన ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు జనసేన 3వ డివిజన్ కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంగా మన జనసేన ఇన్ఛార్జ్ రెడ్డప్పల నాయుడు గారిని కలవడానికి కమిటీ మొత్తం జనసేన ఆఫీస్కి రావడం జరిగింది. దీనికి నాయుడు గారికి మమ్మల్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రమీల. 3వ డివిజన్ ఇన్ఛార్జ్గా 4 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఈరోజు మన జనసేన ఇన్ఛార్జ్ రెడ్డప్పల నాయుడు గారి ఆదేశాల మేరకు కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీలో అందరూ కూడా సహకరించారు. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జనసేన పార్టీకి ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేయడానికి ముందుకు వచ్చారు. ముందు పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో మేము ఇలా ఉంటాము, మా పార్టీ ఇది అని మేము చూపించడానికి ప్రతి ఒక్కరు కూడా డివిజన్ పరిధిగా ప్రతి ఒక్కరు ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ అంటేనే ఒక నూతనమైన సృష్టి అని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితులకి అన్నిటికీ భిన్నంగా ముందుకు తీసుకెళ్ళటంలోని, అన్నిటిలోని ప్రశ్నించడంలోనూ కూడా ముందుగా ఉంది. మరి ముఖ్యంగా ఆడవారి విషయంలోనైతే జనసేన పార్టీ అంటేనే ఆడవారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. 3వ డివిజన్ ఇన్ఛార్జ్గా నేను గర్వపడుతున్నాను. మా రెడ్డప్పల నాయుడు గారు ఆదేశాల మేరకు మరి ముఖ్యంగా రేపు కార్పొరేట్ ఎలక్షన్స్ జరిగే ముందుగా మమ్మల్ని అందరినీ సిద్ధపాటుగా మా అన్నయ్య మమ్మల్ని ప్రోత్సహించే విధానం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ముందుగా ఇంకా ఏలూరులో జనసేన అంటే ఒక ప్రతిష్టమైన పార్టీగా నిలబెట్టడానికి కృషి చేస్తామని 3వ డివిజన్ తరపున ఇన్ఛార్జిగా నేను గర్వంగా ప్రకటిస్తున్నాను. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటో, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.